మీలో చాలా మంది రోజు జిమ్ కి వెళ్తారు, డైట్ కంట్రోల్ చేస్తారు, విపరీతంగా వాకింగ్ చేస్తారు, బరువు కూడా తగ్గుతారు. కానీ ఆ పొట్ట మాత్రం ఎంతకీ తగ్గదు. షర్ట్ వేసుకుంటే పొట్ట మాత్రమే బెలూన్ లా ముందుకు వచ్చి కనిపిస్తోంది. అరే, నేను సన్నగానే ఉన్నాను కదా, ఈ పొట్ట మాత్రం ఎందుకు ఇలా ముందుకు ఎత్తుకొని వస్తోంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీన్నే సైంటిఫిక్ భాషలో థిన్ ఫ్యాట్ ఇండియన్ పారాడాక్స్ అంటారు. అంటే సన్నగా ఉన్నా సరే పొట్ట దగ్గర ఫ్యాట్ ఉండడం. అసలు బక్కగా ఉన్న భారతీయులకు కూడా ఈ పెద్ద పొట్ట ఎందుకు వస్తుంది? దీని వెనుక కేవలం మన తిండి మాత్రమే కాదు, వేల సంవత్సరాల మన శరీర పరిణామం, మన కడుపులో దాగున్న కొన్ని సూక్ష్మజీవుల కథ దాగి ఉంది. వేల సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతలు ఏం తినేవారు? పప్పులు, అన్నం, కూరగాయలు లాంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినేవారు. ఆ ఫైబర్ ను అరిగించడానికి మన పొట్టలో ప్రివోటెల్లా అనే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా తయారైంది. ఇండియాలో ఉన్న కోట్లాది మంది పొట్టలో ఈ బ్యాక్టీరియానే మెజారిటీ. దీని పని ఏంటంటే మనం తిన్న ఫైబర్ ను పులియబెట్టి అరిగించడం. కానీ 1991లో మన దేశంలోకి గ్లోబలైజేషన్ ఎంటర్ అయ్యాక అంతా మారిపోయింది. మన ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బేకరీ ఫుడ్స్, మైదా, వైట్ బ్రెడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, బిస్కెట్లు, నూడిల్స్ మన ఇళ్లలోకి వచ్చేసాయి. మన శరీరమేమో పాతకాలం నాటి ఫుడ్ కోసం ఎదురు చూస్తుంటే మనం ఈ కొత్త కాలం నాటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని కడుపులో వేస్తున్నాం. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. మనం తినే ఈ కొత్త ఫుడ్ మన పొట్టలో 3 భయంకరమైన మార్పులు తెచ్చింది. నెంబర్ 1, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. మనం మైదా, బ్రెడ్ లాంటివి తినగానే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. బాడీ వెంటనే ఇన్సులిన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ అదనపు షుగర్ అంతా వెళ్లి మన పొట్టలోని అవయవాల చుట్టూ అత్యంత ప్రమాదకరమైన విసరల్ ఫ్యాట్ గా మారుతుంది. బయటికి సన్నగా కనిపించిన లోపల అవయవాల చుట్టూ ఈ కొవ్వు పేరుకుపోతుంది. నెంబర్ 2, ఇన్ఫ్లమేటరీ సీడ్ ఆయిల్స్ మరియు ఫైబర్ లేని ఆహారం. ఈ రోజుల్లో మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ లాంటి రిఫైన్ నూనెలలో ఒమేగా 6 ఎక్కువగా ఉంటుంది. ఇది మన పొట్టలో మంటను సృష్టిస్తుంది. అంతేకాకుండా ప్యాక్ చేసిన ఫుడ్స్ లో వాడే కెమికల్స్ మరియు మన ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల మన పొట్ట పేగుల గోడలకు ఉండే రక్షణ కవచం దెబ్బతింటుంది. నెంబర్ 3, హెచ్ పైలోరీ అండ్ సిబో. మన పొట్టలో యాసిడ్ ఉంటుంది. అది మనం తిన్న ఆహారాన్ని అరిగించి చెడు బ్యాక్టీరియాను చంపేస్తోంది. కానీ మనం తినే చెత్త ఫుడ్ వల్ల పేగుల లైనింగ్ దెబ్బతిని హెచ్ పైలోరీ అనే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా మన పొట్టలో తిష్టవేస్తోంది. మీకు తెలుసా, దాదాపు 60 నుండి 80% మంది భారతీయుల కడుపులో ఈ బ్యాక్టీరియా ఉందట. ఇది తన చుట్టూ ఉన్న యాసిడ్ ను నిర్వీర్యం చేసుకుంటూ బతికేస్తుంది. కొన్నేళ్ల పాటు ఇది మన పొట్టలోనే ఉండిపోయి పొట్ట గోడలను పలచబార్చి చివరికి మన పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించేస్తుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సరిగా అరగదు. ఆ సగం అరిగిన ఆహారం చిన్న పేగుల్లోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉండకూడని బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని పులియబెట్టి విపరీతమైన హైడ్రోజన్ అండ్ మీథేన్ గ్యాస్ ను తయారు చేస్తోంది. దీన్నే స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అంటారు. ఉదయం లేచినప్పుడు మీ పొట్ట ఫ్లాట్ గా ఉండి సాయంత్రం అయ్యేసరికి బెలూన్ లా ఉబ్బిపోతుంటే దానికి కారణం కొవ్వు కాదు, లోపల తయారైన ఈ గ్యాసే. అంతేకాదు, మన పొట్టకు తనని తాను శుభ్రం చేసుకునే ఒక సిస్టమ్ ఉంది. దాన్ని మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అంటారు. ఇది ఒక చీపురు లాగా పనిచేసి మిగిలిపోయిన ఆహారాన్ని బయటకు పంపేస్తోంది. కానీ దీనికి పని చేయడానికి కనీసం 3 నుంచి 4 గంటల గ్యాప్ కావాలి. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మధ్యలో టీ, బిస్కెట్లు, సాయంత్రం స్నాక్స్. ఇలా పొద్దస్తమానం ఏదో ఒకటి నములుతూనే ఉంటాం. గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఆగిపోయి చెత్తంతా పొట్టలోనే ఉండిపోయి పొట్ట ముందుకు వస్తుంది. మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులే మన పొట్టను ఇంతలా పెంచుతున్నాయని అనిపించింది కదా. మరి దీన్ని తగ్గించుకోవడానికి పరిష్కారం ఏంటి? ఈ 5 సింపుల్ రూల్స్ పాటించండి చాలు. నెంబర్ 1, రిఫైన్డ్ కార్బ్స్ బంద్. ముందుగా మైదా, బ్రెడ్, ప్యాకెట్ స్నాక్స్ లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానేయండి. ఇవి బ్యాక్టీరియాకు అసలైన ఆహారం. నెంబర్ 2, ముందు ప్రోటీన్ తినండి. భోజనంలో ముందుగా ప్రోటీన్ అంటే పప్పు, గుడ్లు, పన్నీర్, చికెన్ లాంటివి తినండి. దీని వల్ల ఆహారం నెమ్మదిగా అరిగి బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. నెంబర్ 3, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 2 భోజనాల మధ్య కనీసం 4 నుంచి 5 గంటల గ్యాప్ ఇవ్వండి. మధ్యలో ఏమీ తినకండి. దీని వల్ల మీ పొట్టకు తనను తాను శుభ్రం చేసుకునే టైం దొరుకుతుంది. నెంబర్ 4, మంచి బ్యాక్టీరియాను పెంచండి. పాతకాలం పద్ధతిలో మన ఇంట్లో తోడు పెట్టిన పెరుగు, పులియబెట్టిన ఇడ్లీ, దోశ లాంటివి తినండి. ఇవి మన పొట్టకు మేలు చేసే ప్రోబయోటిక్స్. అలాగే పసుపు
పసుపు, మిరియాలు, మెంతులు వాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా పసుపుతో పాటు మిరియాలు వాడటం వల్ల పసుపులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి 2000% మెరుగ్గా అందుతాయి. నెంబర్ 5, ఆయిల్ మార్చండి. సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి రిఫైన్డ్ నూనెలు ఆపేసి స్వచ్ఛమైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆవ నూనె వాడటం మొదలు పెట్టండి. ఒకవేళ మీకు విపరీతమైన గ్యాస్, ఎసిడిటీ ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి యూరియా బ్రీత్ టెస్ట్ చేయించుకోండి. ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే దానికి మందులు వాడండి. చూసారు కదా, ఈ ముందుకు వచ్చిన పొట్ట అనేది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మన ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసే ఒక అతి పెద్ద డేంజర్ బెల్. భవిష్యత్తులో డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆ పొట్టను ఇప్పుడే కరిగించాలి. మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? మీ లైఫ్ స్టైల్లో ఇందులో చేసిన తప్పులు ఏమైనా చేస్తున్నారా? కింద కామెంట్స్ లో నిజాయితీగా చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి. జై హింద్.